టారిఫ్ వార్ నేపథ్యంలో ఇండియాపై ట్రంప్ మరొక బాంబ్ పేలుస్తున్నాడు. భారత్పై మరింత ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత్లో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం జరిగింది. దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను సెర్గియోకు బాధ్యతలున్నాయి. సెర్గియో గోర్ ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు. టారిఫ్స్ విధించినప్పటికీ భారత్ తన దారికి రావట్లేదనే అసహనంతో ట్రంప్ ఉన్నాడు. భారత్ చైనా రష్యాల బంధం బలపడుతున్న వేళ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు సెర్గియో గోర్. ప్రస్తుతం వైట్ హౌస్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సెర్గియో. అమెరికన్ ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల్లో 95% అమెరికన్లే భర్తీ చేసిన సెర్గియో టీం ట్రంప్కి చాలా నమ్మకమైనటువంటి టీంగా కొనసాగుతోంది. సెర్గియో గురించి ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సెర్గియో ఎంత ఇంపార్టెంటో. ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మానసిక స్థితిని సెర్గియో రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ట్రంప్ ఎలా ఆలోచిస్తాడో సెర్గియోకి తెలుసు. ట్రంప్కి ఏం కావాలో సెర్గియోకి తెలుసు. ఎలాంటి పనులు ఎలా చేస్తే ట్రంప్కి నచ్చుతుందో సెర్గియోకి తెలుసు. గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అమెరికా ఫస్ట్ అనే నినాదానికి అనుగుణంగా సెర్గియో చేసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన గురించి కానీ, లేదంటే ఉన్న వాళ్ళను తీసేసే దగ్గర నుంచి కానీ, ఇలా ప్రతి విషయంలోనూ సెర్గియో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే ఒకసారి ట్రంప్ చేసినటువంటి పోస్ట్ చూద్దాం. అది చూస్తే ట్రంప్కు సెర్గియో ఎంత క్లోజో, భారతదేశానికి ఎంత డేంజరో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సహజంగా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క మనస్థితి తెలిసిన వాళ్ళు, ఆ ప్రభుత్వం సైకాలజీ తెలిసి ఎలా వాళ్ళ ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్ళగలగాలో తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా రాయబారులుగా ఉంటారు. కానీ పర్సనల్ ఎజెండాలతో పనిచేసే వాళ్ళకి కాదు. అంటే ఒక వ్యక్తి కోసం, ట్రంప్ ప్రభుత్వం కోసం చేస్తున్నారు అనడం కంటే కూడా ట్రంప్కి పర్సనల్గా పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. ట్రంప్ పర్సనల్ బాడీ గార్డ్స్ అని చెప్పాలి అన్ని రకాలుగా. సో ఒకసారి ట్రంప్ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఐఎమ్ ప్రమోటింగ్ సెర్గియో గోర్ టు బి అవర్ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్ to the Republic of India and special envoy for the South and Central Asia. As Director of Presidential Personnel, Sergio and his team have hired nearly 4,000 America First patriots across every department of our federal government in record time. Our departments and agencies are over 95% filled. Sergio will remain in his current role at the White House until his confirmation. Sergio is a great friend who has been at my side for many years. He worked on my historic presidential campaign, published my best-selling books, and ran one of the biggest super PACs which supported our movement. Sergio's role as Director of Presidential Personnel has been essential to delivering on the unprecedented mandate that we received from the American people. For the most populous region in the world, it is important that I have someone I can fully trust to deliver on my agenda and help us make America great again. Sergio will make an incredible ambassador. Congratulations Sergio అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ ఇది. అంటే సెర్గియో తనకి ఎంత క్లోజో ట్రంప్ ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి కావాల్సిన, లేదంటే దేశాల మధ్య శాంతి కుదర్చడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పడం కాకుండా మా విధానాలను, మా అనే కంటే కూడా నా విధానాలను అమలు చేయడంలో సెర్గియో చాలా గ్రేట్ అని చెప్తున్నాడు ట్రంప్. 4,000 మంది అమెరికా ఫస్ట్ పేట్రియట్ హైర్ చేసుకోవడంలో, అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని బలంగా పునికి పుచ్చుకున్నటువంటి పేట్రియట్స్ను, అమెరికన్ పేట్రియట్స్ను 4,000 మందిని హైర్ చేయడంలో
సర్గియో చాలా సక్సెస్ అయ్యాడని, తమకు కావాల్సిన 95% మంది ఫుల్ అయ్యారని డిపార్ట్మెంట్స్ అన్నింటిలోని తమకు కావాల్సినటువంటి వ్యక్తులు. అండ్ అలాగే గతంలో చాలామందిని సర్గియో హిస్టరీ చూస్తే చాలామందిని అధికారుల్ని తొలగించడంలో కానీ ఉద్యోగుల్ని తొలగించడంలో కానీ అంటే ట్రంప్కి అనుకూలంగా లేని వాళ్ళను తొలగించడంలో సర్గియో చాలా యాక్టివ్గా పనిచేశాడు. సర్గియో టీం చాలా యాక్టివ్గా పనిచేసింది. ఇంకొంచెం లోతుగా వెళ్తే ట్రంప్ భావజాలాన్ని ఎలా ప్రజల మీద రుద్దాలో ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సర్గియో టీం ఆ విషయాన్ని చాలా బాగా చూసుకోగలిగింది. ఎన్నికలకు ముందు ట్రంప్ అదే చెప్తున్నాడు, నా విజయానికి దోహదపడ్డ వ్యక్తి సర్గియో అని చెప్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ప్రత్యర్థుల యొక్క వీక్నెస్ను తెలుసుకొని వాళ్ళని దెబ్బ కొట్టడం కూడా రాజకీయాల్లో సహజంగా చూస్తుంటాం. కానీ ట్రంప్కున్నటువంటి ఒక పనికి మాలిన లక్షణం ఏంటంటే ప్రత్యర్థుల యొక్క పర్సనల్ విషయాలను బయటకు తీసుకొచ్చి, మనం గతంలో చూసాం ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ పబ్లిక్ డొమైన్స్లో మాట్లాడుతూ పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడుతూ కూడా వాళ్ళ బెడ్రూమ్ విషయాలను సైతం ప్రస్తావించినటువంటి మానసిక దౌర్బల్యాన్ని మనం ట్రంప్లో చూసాం. బెడ్రూమ్లో తన భర్తని సంతోషపెట్టలేని మహిళ అంటూ తన ప్రత్యర్థి గురించి మాట్లాడినటువంటి ఒక పనికిమాలిన కామెంట్ గురించి మనం చూసాం. అలాంటి ఒకటి కాదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం గత ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం గురించి చేసినటువంటి కామెంట్స్ కానీ, అలాగే ఒబామా గురించి ముఖ్యంగా ఒక రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కానీ, అంటే ఒబామాని ఏదో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఉండడం, తాను నవ్వుతూ కూర్చున్నట్టు ఒక పైశాచిక ఆనందాన్ని చూపించుకుంటున్నటువంటి ఒక వీడియో కానీ, ఇలా అనేకం మనం గతంలో చూసాం. ఇలాంటి మనస్తత్వానికి తగ్గట్లుగా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టేందుకు సర్గియో టీమ్స్ గతంలో చాలా పనిచేశాయి. ప్రత్యర్థుల వీక్నెస్లు ఏంటి, ప్రత్యర్థుల యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి గతంలో బైడెన్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన తన పర్సనల్ డీటెయిల్స్ చాలా వరకు బయట పెట్టారు. అందులో సర్గియో టీం పనిచేసింది. ట్రంప్కి ఒక సీక్రెట్ వెపన్ సర్గియో టీం అనేది, చాలా బ్రూటల్ వెపన్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతదేశానికి రాయబారిగా పెడుతున్నాడు. దేనికోసం? భారతదేశం అమెరికా మాట వినట్లేదు, ట్రంప్ మాట వినట్లేదు. టారిఫ్స్ అనే కత్తికి భారతదేశం భయపడడం లేదు. రష్యాతో ఉన్న బంధాన్ని ఒక బలమైన కవచంగా వాడుకుంటుంది భారత్. మన ఆత్మవిశ్వాసాన్ని ఒక బలమైన కవచంగా నిలబెట్టగలిగింది. వీఆర్ ఇండిపెండెంట్ కంట్రీ అని చూపించుకోగలిగింది భారత్, నిరూపించుకోగలిగింది. సో ఇలాంటి దేశాలని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా ఒక క్రూరమైన మనస్తత్వం కలిగి, ఒక రకంగా చెప్పాలంటే బ్రూటల్ మెంటాలిటీ కలిగి, బ్రూటల్ పొలిటికల్ ఎజెండాస్ని అమలు చేయగలిగినటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు ట్రంప్కు అవసరం. వైట్ హౌస్లో తన క్రింద తన పక్కన విశ్వాస జాగిలంగా పనిచేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే, ఈ మాట వాడడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఇట్స్ ఏ వోల్ఫ్ ప్యాక్ ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఇప్పుడు భారతదేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశాన్ని ఖచ్చితంగా భారతదేశం మీద ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ టాక్టికల్ మూవ్ ఫ్రమ్ ట్రంప్ అని చెప్పొచ్చు. ఎలా డీల్ చేయబోతున్నారు ఇప్పుడు భారతదేశంతో? సర్గియోని రాయబారిగా పెట్టడం ద్వారా ట్రంప్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? సర్గియో రికార్డు చూస్తే చాలా బ్రూటల్గా వ్యవహరించేటువంటి తీరు తమ ప్రత్యర్థుల పట్ల. ఇప్పుడు భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఒక ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి ట్రంప్కి సర్గియోని తీసుకొచ్చి పెడుతున్నారంటే ఖచ్చితంగా రాజకీయంగా భారతదేశాన్ని దౌత్యపరంగా రాజకీయంగా అన్ని రకాలుగా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన కనిపిస్తుందా ఇందులో అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. సచిన్ ఉన్నారు, నా కొలీగ్. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్ ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మొదటి నుంచి చాలా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి అలాగే అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు కూడా అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. సచిన్, హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ మూవ్? సర్గియోని పెట్టడం, సర్గియో చాలా నమ్మకస్తుడైనటువంటి తన ఒక రకంగా ఈ వోల్ఫ్ ప్యాక్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పాలి. ట్రంప్కి ముందుండి ఈ చాలా వ్యవహారాలను చక్కదిద్దినటువంటి పరిస్థితి మనం చూసాం. ట్రంప్ భావజాలాన్ని
చాలా బ్రూటల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి సెర్గియో. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనకి రాయబారిగా పెడుతున్నాడంటే అమెరికా ప్లాన్ ఏంటి ఇక్కడ? ముఖ్యంగా ట్రంప్ స్కెచ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సర్గేయ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో నందు కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పాలి. ఇది ఆశామాసి అపాయింట్మెంట్ కాదు, ఇదేం సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు, మరి ముఖ్యంగా ట్రంప్ కి అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడైన వ్యక్తిని, దట్టు ఇటు వైట్ హౌస్ లో డైరెక్టర్ పొజిషన్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇటు ఇండియాకు అంబాసిడర్ గా, అమెరికా అంబాసిడర్ గా పెట్టడమే కాదు, ఇటు ఏషియాకు సంబంధించి కీలకమైన పొజిషన్ కూడా ఇవ్వడం, ఈ రెండు కూడా స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. ట్రంప్ చేసి జారిపోతోంది. రిమెంబర్, ఒక 2 రోజుల నుంచి పరిణామం చూస్తుంటే అమెరికా విషయంలో ఎటువంటి అడుగులు వేస్తుందో మనం చూసాం. ఇటు మరి ముఖ్యంగా ట్రేడ్ కి సంబంధించి సలహాదారుగా ఉన్న వ్యక్తి కావచ్చు, దాంతో పాటు కీలకమైన వ్యక్తులందరూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఇటు భారత్ మీద దాడి చేస్తున్న సందర్భం, మహారాజా ఆఫ్ ప్యారిస్ అంటూ అటు వాళ్ళు కోట్ చేస్తున్న సందర్భం. సో ఇక్కడి నుంచి నేను కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. సో ఇలా ట్రంప్ తన దూకుని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇటు రష్యాతో భారత సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఇక్కడ స్ట్రాటజీగా దించే ప్రయత్నం చేశాడు. ఈ సర్గేయ్ గోర్ అనే వ్యక్తి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సోవియట్ యూనియన్ ఎరా, అంటే రష్యాకు సంబంధించి మాట్లాడుకోవచ్చు, సోవియట్ యూనియన్ ఎరాలో ఆ ప్రాంతవాసుడిగా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రష్యాకి సంబంధించిన వ్యక్తిని, అంటే ఇండియా బేస్డ్ గా ఇటు చైనాతోని అటు రష్యాతోని ఇటు ఏషియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా భారత్ బెదిరించడం. ఎందుకంటే భారత్ ఇప్పుడు కీలకంగా ఉంది, ఇటు చైనాతోని చర్చలు జరుగుతోంది, రష్యాతోనే చర్చలు జరుగుతోంది. సో ఇప్పుడు ట్రంప్ టార్గెట్ భారత్. సో అందుకే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంతేకాదు తనకు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇది సౌత్ ఏషియన్ కి సంబంధించి ఒక డిజిగ్నేషన్ కూడా ఏదో సమ్ అడిషనల్ చార్జెస్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో వీటిని కనుక గమనిస్తే స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇక్కడ ఎందుకు సౌత్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ గా మాట్లాడుకున్న సందర్భం ఉందంటే కనుక పాకిస్తాన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో చమురు నిక్షేపాల గురించి మాట్లాడుకున్న సందర్భం, అమెరికా వాటిని అన్వేషించాలి, వాటిని బయటికి తీయాలి. ఆ తీసే సందర్భం అంటే ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఇంతవరకు మాట్లాడుకునే సందర్భంలో నన్ను లెట్ మీ కోట్ అనదర్ పాయింట్ హియర్. ఎందుకంటే కనుక ద టైమింగ్, అపాయింట్మెంట్ టైమింగ్ గురించి. ఎందుకంటే లాస్ట్ టైం ఐ సబ్జెక్ట్ కరెక్షన్, ఎరిక్ ఆయన జనవరి 20th ఆయన తన పదవీ కాలం ముగిసింది, ఆయన వీడ్కోలిచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ జరగలేదు. అట్ ద సేమ్ టైం అప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అపాయింట్మెంట్ చేయని సందర్భం, ఈ రోజే ఇప్పుడే ఎందుకు ఇంత అకస్మాత్తుగా, దట్టు కీలకమైన వ్యక్తి, ట్రంప్ కి అత్యంత సలహాదారుడు, వైట్ హౌస్ లో కీలకమైన వ్యక్తిని ఆగమేఘాల మీద తీసుకొచ్చి భారత్ లో కూర్చోబెట్టాలి అనుకునే నిర్ణయం ట్రంప్ కి సంబంధించి చేశాడు. దట్టు బెస్ట్ ఫ్రెండ్ అని కోట్ చేయడం, దాంతో పాటు ఇంకా చెప్పుకొచ్చాడు ఏమని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా అమెరికా ఫ్రీడమ్ ఫైటర్స్ గా అభివర్ణించుకుంటున్న ఆ పేర్లకు సంబంధించి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పి ట్రంప్ ఇటు సర్గేయ్ గురించి పొగట్టం, ఆ ట్వీట్ కావచ్చు, లేకపోతే తన సోషల్ మీడియా ట్రూత్ లో చెప్పుకొచ్చిన సందర్భంలో ఆ డెవలప్మెంట్స్ కనుక గమనిస్తే సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంచి ట్రంప్ భారత్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 వైపులా, అంటే బెదిరించే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే బెదిరిస్తున్న సందర్భంతో పాటు ఇంకొక అంశం కూడా ఇక్కడ తోడవుతోంది. ఏమని, ఇటు ఏం జరుగుతోంది తనకు అర్థం కావట్లేదు. ఇటు భారత్ ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తోంది ఇక్కడ నుండి తెలుసుకోవాలి. ఇటు ఏషియా సెంట్రిక్ గా ఇప్పుడు రాజకీయాలు నడిస్తే, మరి ముఖ్యంగా భారత్ సెంట్రిక్ గా నడుస్తుందని చెప్పి ప్రపంచం గట్టిగా భావిస్తోందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇతరేం ఆషామాషి వ్యవహారాలు నడిపేవాడు కాదు. ట్రంప్ కి సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన క్యాంపెయిన్ లో కీలకమైన వ్యక్తి, ట్రంప్ విషయంలో కీలకమైన వ్యక్తి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ కి సంబంధించి కూడా ఇతర పేరు వినిపిస్తూ ఉంటుంది. మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా అభివర్ణిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇటు భారత్ ఏం చేయబోతుంది అనేది ప్రతిదీ మినిట్ టు మినిట్ హీ వాంట్స్ టు నో ఏం జరుగుతుంది, భారత వ్యూహం ఏంటి, భారత స్ట్రాటజీ ఏంటి. చమురు విషయంలో ఇప్పటికే ఇన్ఫాక్ట్ చర్చ జరుగుతున్న క్రమం, ట్రేడ్ విషయంలో
చమురు విషయంలో చర్చలు జరుగుతున్నాయి, ట్రేడ్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడికి ఇంకొక అంశాన్ని నేను చేయాలనుకుంటున్నాను. రష్యా ఒక మాట జరిగింది, ట్రేడ్ విషయంలో ఒకరు అమెరికా కొనకపోతే కనుక మేము కొంటామంటూ కూడా. సో ఈ క్రమంలోనే డెవలప్మెంట్ చూడొచ్చు. చాలా సెన్సేషనల్ డెవలప్మెంట్, ఇదేం నార్మల్ విషయం కాదు. ఎందుకంటే 8 నెలలు ఖాళీగా ఉన్న పొజిషన్ లో ఒక మనిషిని తట్టు తనకి చాలా సన్నిహితమైన వ్యక్తి, వైట్ హౌస్ లో కీలకమైన వ్యక్తిని, సాధారణంగా లాస్ట్ టైం వచ్చిన వ్యక్తి ఎరికైన వ్యక్తి ఒక గవర్నర్, లాస్ ఏంజలస్ గవర్నర్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ ఆ సందర్భంలో అతగానే తీసుకొచ్చి రాయబారి దగ్గర కూర్చోబెట్టారు. ఓకే, వెళ్ళిపోయిన సందర్భంలో ఏదో చెప్పుకొచ్చాడు. బట్ ఇప్పుడు ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు, అంటే ట్రంప్ మాట జవదాటిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే ట్రంప్ కే చెప్పగలిగే వ్యక్తి. వీళ్ళందరి మాటల్లో వింటూ ఉంటే పరిస్థితి మనకి క్లియర్ గా అర్థమవుతోంది. సంథింగ్ ఈస్ ఫిషీ, అంటే ఇటు ట్రంప్ కి అర్థం కానిది ఏదో ఇక్కడ జరుగుతోంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. మరి ముఖ్యంగా ఇప్పుడైతే ట్రేడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రష్యా కాస్త దుందుడుకుగా వెళ్లే ప్రయత్నం చేస్తోందో, దాంతోపాటు భారత్ కూడా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విదేశాంగ మంత్రి జయశంకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటే చెప్పుకొచ్చారు ఆయన ఏమంటున్నారు, మరీ ముఖ్యంగా ఎవరు చమురు ఎక్కువ కొంటున్నారు, ఎవరు నేషనల్ గ్యాస్ ఎక్కువ కొంటున్నారు, చైనా కొంటోందా, యూరప్ కొంటోందా అని చెప్పి ఆ పేర్లను చెప్పకనే చెబుతూ ట్రంప్ పేరు ఎత్తకుండానే అమెరికాకి ఇవ్వాల్సిన కోటి ఇచ్చేస్తారని చెప్పుకోవాలి. సో ఇవన్నీ అమెరికాకి ఇప్పుడు నచ్చడం లేదు. ఇంకా ఏమంటారు, ఇంకా టారిఫ్స్ ముదిరే అవకాశం ఉంది, టారిఫ్స్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇప్పుడు భారత్ ఎటువంటి స్ట్రాటజీస్ తో వెళ్ళబోతోంది, ఎందుకంటే ఇక్కడే ఉండి మన రాజకీయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఏషియాలో ఒక కన్నేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ నుంచి ట్రంప్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే ట్రంప్ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అమెరికా, దాంతో పాటు యూరప్, ఈ రెండు కలిపి ప్రస్తుతం ఏషియా మీద కనెక్ట్ అని చెప్పుకొని మరి ముఖ్యంగా ట్రంప్ కి చాలా తిక్కరేగుతోంది. ఇటు ఏషియాలో మరి ముఖ్యంగా భారత్ ని ఏదైనా చెయ్యాలి అని ఒక ఆతృత, ఒక తొందర ఇవన్నీ చెప్పుకోవాలి తన ఆచరణలో అని చెప్పుకోవచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్ స్ట్రాటజీ అయితే ట్రంప్ దగ్గర ఉంది, ఏదో ప్లాన్ చేశాడు పక్కాగా అనేది తెలుస్తోంది. రెండు కోణాల్లోనూ చూడొచ్చు. సరే, ఒక రాయబారి అయితే ఖచ్చితంగా ఉండాలి, ఆ రాయబారి సెర్గియో, అలా చూద్దామా. కానీ హిస్టరీ చూస్తే అంత ఈజీగా తీసుకోగలుగుతామా? సెర్గియో ట్రంప్కి చాలా నమ్మకస్తుడు. వైట్ హౌస్లో ట్రంప్ కోసం పనిచేసేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ట్రంప్ ఫాలోవర్, ఒక రకంగా చెప్పాలంటే. ట్రంప్ ప్రభుత్వం కోసమే పనిచేసే వ్యక్తి, ట్రంప్ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి. ట్రంప్ గెలుపు కోసం ఎన్నికల్లో ట్రంప్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం చాలా సీరియస్గా, చాలా స్ట్రాటజిక్గా, చాలా బ్రూటల్గా పనిచేసినటువంటి వ్యక్తి సెర్గియో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రంప్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి, ట్రంప్ ఏదైతే అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఆ ఐడియాలజీ తగ్గట్లుగా ముందు అమెరికన్స్కే ఎక్కువ ఉద్యోగాలు అంటూ ఎవరైతే వైట్ హౌస్లో చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నారో, ఎవరి మీద అయితే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో, లేదంటే ఎక్కడెక్కడైతే వాళ్ళకి చాలా కీలకమైనటువంటి మూవ్స్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ తీసేసి ట్రంప్కి అనుకూలంగా పనిచేసే వాళ్ళని, తమ భావజాలానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేసుల్లో పెట్టేసుకున్నారు. సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిపాటి మార్పులు చేర్పులు సహజంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో పెద్దగా మార్పులు ఉండవు. కానీ భారీ మార్పులు చోటు చేసుకున్నాయంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కోర్ లెవెల్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే అలా జరుగుతాయి. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ వైట్ హౌస్, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆల్ ద అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో అమెరికాలో ఉన్నటువంటి చాలా గవర్నమెంట్ కార్యాలయాల్లో ట్రంప్కి అనుకూలంగా పనిచేసే వాళ్ళనే పెట్టాడు సెర్గియో. ఆ పని చేయడంలో సెర్గియోనే కీలక పాత్ర పోషించాడు. సో అలాగే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలని సైతం కెలికి నానా కంపు చేసేటువంటి ట్రంప్కి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, వాళ్ళ బెడ్రూమ్ విషయాలు మాట్లాడి, వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాలు మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాట్లాడేటువంటి ట్రంప్కి అలాంటి ఒక సమాచారాన్ని చేరవేసేటువంటి బాధ్యత, అలాంటి ఒక
ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతలు కూడా సర్గియో లాంటి వ్యక్తులే గతంలో నిర్వహించారు. సో అంత కోర్ లెవెల్ ట్రస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ట్రంప్కి సర్గియో. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి భారత రాయబారిగా పెడుతున్నారు. అండ్ ఎలాంటి సందర్భంలో పెడుతున్నారు? భారత్ మేము రిపబ్లిక్ నేషన్ అని నిరూపించుకుంటున్నటువంటి సందర్భంలో, మాకు మీతో అవసరం లేదు, మీరు మా మీద కత్తి పెట్టారు కదా, మా బలమేంటో చూడండి అని భారత్ విత్ స్టాండ్ అయ్యేటువంటి సమయంలో ఇలాంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా ఎలాంటి వ్యూహం లేదని మనం ఎందుకు అనుకోవాలి ఇందులో? అయితే ఇప్పుడు సహజంగా రాయబారుల యొక్క అవసరం కానీ ఆ ఇంపార్టెన్స్ కానీ మనం చూస్తూనే ఉంటాం. మన జైశంకర్ని మనం చూస్తున్నాం. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు కానీ, ఆయన నేర్పుతున్నటువంటి కార్యక్రమాలు, ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా దేశానికి వెళ్తే వాళ్ళతో చక్కబెట్టేటువంటి పనులు కానీ ఎంత సక్సెస్ఫుల్గా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాయబారులు లేదంటే ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ని డీల్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికైనా. అందులోనూ మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మోదీ వచ్చిన తర్వాత ఆ విషయంలో చాలా బలపడ్డారని చెప్పాలి. ప్రపంచ దేశాలన్నీ తిరిగి శత్రు దేశాల మిత్ర దేశాలని చూడకుండా అన్ని దేశాల్లోనూ మనకున్నటువంటి రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకునే ప్రయత్నాలు చేయడాన్ని మనం చూసాం. సో ఇలాంటి తరుణంలో అమెరికాని సైతం ఎదురొడ్డి నిలబడుతున్న ఇలాంటి సమయంలో సర్గియోని ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వితౌట్ స్ట్రాటజీ ఇలాంటి ఒక మూవ్ ఉందని మనం చెప్పలేం. అందులోనూ ట్రంప్ మూవ్స్లో ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా భారతదేశాన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ దే రియలీ వాంట్ ఇట్. ఖచ్చితంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం కదా. కాదని మనం ఎలా చెప్పగలుగుతాం? రష్యా మీద కోపంతో భారత్ మీద టారిఫ్లు వేయలేదా? భారత్లో కంపెనీలు పెట్టొద్దని చెప్పలేదా? భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పలేదా? భారత్ యుద్ధానికి సంబంధించిన అంశాలను, భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా కొన్ని ఇష్టం వచ్చినట్లుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడలేదా? అవకాశం ఉన్న ప్రతి చోట భారత్ ఎక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ భారతదేశాన్ని నష్టపరిచే ప్రయత్నాలు చేయడం లేదా? భారతదేశ విద్యార్థులు ఇబ్బంది పెట్టడం లేదా? భారతదేశ విద్యార్థులు అమెరికాలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదా? ఏ రకంగా చూసినా సరే భారత్ మీద విషం వెలగక్కుతున్నటువంటి అమెరికా ఇలాంటి విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా ఒక ఇంటర్నల్ ఎజెండా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ట్రంప్ ఏమన్నారో ట్రంప్ మాటల్లో విందాం. అండ్ బిఫోర్ దాట్ వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? సర్గియో లాంటి వ్యక్తిని రాయబారిగా పెట్టడాన్ని, అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? కామెంట్ చేయండి. అండ్ ట్రంప్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. Takes two to tango. You understand that. I wanted to have a meeting with those two. I could have been at the meeting, but a lot of people think that nothing's going to come out of that meeting. You have to be there. Maybe that's true, maybe it's not. But we're going to see. In the meantime, people continue to die. But I solved 7 of them where they were in wars for 31, 35, and 37 years. We had 3 of them that were for more than 30 years, Johnny, and I got them solved. And we solved one that could have been a nuclear war with India and Pakistan. That was getting ready to be a nuclear war. I solved them all. And this one, I thought we would have had it done by now, but it's more different. There's a lot of anger, a lot of hatred. There's a tremendous amount of hatred there. So. But we'll see what happens. I think in 2 weeks we'll know which way I'm going. Because I'm going to go one way or the other. And they'll learn which way I'm going. Look, it takes... చివరిగా ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, ఎలా పురోగమిస్తుంది భారత్ అనడానికి ఒక నిదర్శనం చైనాని త్వరలో భారత ప్రధాని విజిట్ చేయబోతున్నారు. ఇట్స్ ఎ బిగ్ న్యూస్. ఖచ్చితంగా ఈవెన్ ఇట్స్ ఎ బిగ్ న్యూస్ ఫర్ అమెరికా. ఎందుకంటే చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. భారతదేశం ముఖ్యంగా చైనాతో సయోధ్య కుదుర్చుకోవడం, అంటే ఒక మంచి వాతావరణాన్ని భారతదేశం చైనా మధ్య రావడం అనేది అమెరికాకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు చైనాకి వెళ్ళడానికి భారతదేశం చైనాతో ఒక మంచి సంబంధాలను కుదుర్చుకుంటుంది. పిఎం అక్కడ వెళ్ళబోతున్నారు
దీనికి సంబంధించి ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్ చైనా అధ్యక్షుడు కూడా భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ అవుతుంది చైనా ఇండియా మధ్యలో. ఇది ఖచ్చితంగా అమెరికాకు మింగుడు పడని విషయం. మరోవైపు రష్యాతో బంధాన్ని పెంచుకుంటున్నారు. ఈ ఇయర్ ఎండ్లో రష్యాతో కీలకమైనటువంటి ఒప్పందాలు మనకు జరగబోతున్నాయి. రష్యా పుతిన్ భారతదేశంలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నెక్స్ట్ ఇయర్లో చైనా అధ్యక్షుడు భారతదేశం రాబోతున్నారు. ఈ ఇయర్ ఎండ్లో భారతదేశ పిఎం చైనా వెళ్ళబోతున్నారు. ఇలా చూస్తుంటే అమెరికాకు మింగుడు పడినటువంటి దేశాలతో, అమెరికా ఏ దేశాలనైతే శత్రువులుగా భావిస్తుందో ఆ దేశాలతో భారత్కి బలమైనటువంటి బంధాలు ఉండడం, అవి మరింత బలపడడం, ఇన్ని రోజులు చైనాతో ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణాన్ని తగ్గించుకొని భారత్ స్నేహపూర్వక వాతావరణాన్ని పికప్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం ఖచ్చితంగా అమెరికాకు చాలా భయంకరమైనటువంటి వార్త, భయంకరమైనటువంటి సందర్భం ఖచ్చితంగా. సో అందుకని అమెరికా మరింత ఇన్సెక్యూర్కి లోనవుతుంది. భారత్ స్ట్రాటజీ అర్థం కావడం లేదు. ట్రంప్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు. ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేస్తున్న భారత్ దాని గురించి గట్టిగా రివోల్ట్ అవ్వలేదు. వెంటనే మన యుద్ధానికి సంబంధించిన అంశాలను బయటికి చెప్పి మన దేశం పరువు తీసే ప్రయత్నం చేసినా సరే భారతదేశం ఎక్కడ మాట్లాడలేదు. సో ఎన్ని రకాలుగా భారత్ని డెడ్ ఎకానమీ అన్నారు, భారత్లో ఉద్యోగాలు ఇవ్వద్దన్నారు, భారతీయులకి భారత్లో పెట్టుబడులు పెట్టొద్దన్నారు. ఎన్ని రకాలుగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ట్రంప్ చేసినప్పటికీ భారత్ ఎక్కడా కూడా కొంచెం కూడా తన ఓపికను కోల్పోలేదు. తను ఎక్కడా కూడా నోరు జారలేదు. గట్టిగా వెంటనే మాటలతో దాడి చేసే ప్రయత్నం చేయలేదు, కానీ చేతలతో చేస్తుంది. అమెరికాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఇప్పుడు భయపడుతుంది భారత్ను చూసి. త్వరలో అసలు చైనాకు సంబంధించి బ్యాన్ అయినటువంటి టిక్టాక్ లాంటి మళ్ళీ తిరిగి భారత్లోకి వస్తాయంటూ ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకుంటున్నారు. ఇరు దేశాల అధినేతలు ఇరు దేశాల్లోనూ పర్యటించే ప్లాన్స్ చేసుకుంటున్నారు. అలాగే తిరిగి మళ్ళీ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ సర్వీసెస్ మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా తర్వాత, ఆ తర్వాత గల్వాన్లో జరిగినటువంటి గొడవల తర్వాత పూర్తిగా విమాన సర్వీసులు రద్దయిన విషయం మనకు తెలిసిందే. తిరిగి వాటిని పునరుద్ధరించుకున్నారు. ఇలా ఈ అంశాలు ఒక పక్క. మరోపక్క రష్యా మనకి ఇంకా తక్కువకి ఆయిల్ అమ్ముతానని చెప్తుంది. మరింత పెద్ద ఎత్తున వ్యాపారం మనం చేసుకుందాం, 2030 కల్లా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అన్ని రకాలుగా మనం బలపడుతున్నాం. అమెరికా ఎలాగైతే మనల్ని దెబ్బ కొట్టాలని చూసింది, అంటే బంతిని నేలకేసి కొట్టాలని అమెరికా చూసింది, బంతని తెలియక తిరిగి భారత్ ఎంత స్ట్రాంగ్గా రివోల్ట్ అవుతుందో మనం చూస్తున్నాం. అది కూడా చాలా స్ట్రాటజిక్గా. అమెరికా లాగా ట్రంప్ లాగా నోటికొచ్చినట్టు మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడట్లేదు. భారత్ చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కొన్ని ఇప్పుడు ఇదే కాదు, మరిన్ని నిర్ణయాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అమెరికా నుంచి మరిన్ని నిర్ణయాలు వస్తాయి. ట్రంప్ నుంచి మరిన్ని బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఇప్పుడు ఆలోచించట్లేదు. అంటే భారతదేశం యొక్క బలాన్ని, భారతదేశం యొక్క వైఖరిని పాజిటివ్గా అర్థం చేసుకోవడం లేదు. ట్రంప్ నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరిన్ని నిర్ణయాలు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేలా రావచ్చు. మరిన్ని నిర్ణయాలు భారత్ వైపు గురి పెట్టేలా రావచ్చు. ఏం జరగబోతుందనే చూద్దాం. మీ అభిప్రాయాలు పంచుకోండి, మాతో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఉద్దేశం ఏంటి? ట్రంప్ నిజంగా ముందు కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తాడా? చేసి నెగ్గగలుగుతాడా? అండ్ భారత్ చైనాతో ఇప్పుడు మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం ఎలా చూస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.